ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పినా చెప్పకున్నా మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు సాక్షాత్తు సభలో చెప్పారు, మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఆ రోజు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్ను ముట్టుకోవడానికి భయపడుతున్నారా? ఈ రోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసైగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి.